ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవస్థానాలు సాక్షాత్తు వెంకన్న నుదుటుండే 3 నామాలు పేరుతోటి బెట్టింగ్ యాప్ ఇన్స్టాల్లో నడుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? లేకపోతే వాళ్ళ దర్యాప్తుని, వాళ్ళ ఇన్వెస్టిగేషన్ని కాకెత్తుకుపోయిందా? అది అన్వేష్ ప్రశ్న. అన్వేష్ ప్రశ్నలో వేదన ఉంది, లాజిక్ ఉంది, అండ్ సొల్యూషన్ కూడా ఉంది. దాని సొల్యూషన్ కూడా ఆయనే చెప్తున్నాడు, సమాధానం కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తలుచుకుంటే దీన్ని అరికట్టగలరు. ఎందుకంటే మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ అక్రాస్ ద గ్లోబ్ చూస్తే మైకేల్ జాక్సన్ తర్వాత ఆ స్థాయిలో సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సో ఆయనకి చెప్పుకున్నాడు అన్వేష్, అయ్యా డిప్యూటీ సీఎం గారు మీరు ఇన్వాల్వ్ అవ్వండి, మీ కళ్ళల్లో నిజాయితీ ఉంది, మీ చేతల్లో ఖచ్చితంగా మనం జనానికి ఒక హామీ ఇచ్చాం కదా, ఆ హామీని నెరవేర్చాలనే ఒక తపన, నిబద్ధత కనిపిస్తున్నాయి, మీరు మాత్రమే దీన్ని అడ్రస్ చేయగలరు అని చెప్పి తను ముందుకొచ్చాడు, అపీల్ చేశాడు. ఇప్పటికి ఇది రెండో దాదాపు అతనికి ఉన్న ఫాలోయింగ్ వేరే చెప్పక్కర్లా, లక్షల్లో వ్యూస్ ఉంటాయి అతను చేసే వీడియోస్కి. ఒక సోషల్ కాజ్ కోసం ఒక ప్రపంచ యాత్రికుడు నిలబడ్డాడు అంటే సమాజం అతనికి బాసటగా నిలబడాలా వద్దా? ప్రభుత్వం అతనికి మద్దతుగా గొంతు కలపాలా వద్దా? అలాగే బాధ్యత గల వ్యక్తులు, సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్నవారు, సమాజం నుంచి తీసుకుంటున్న వాళ్ళు తిరిగి ఇవ్వాలనే శ్రీమంతుడి తత్వం ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వారు ముందుకు రావాలా వద్దా? అది ఆయన ప్రశ్న. ఆయన అడిగినా అడగకపోయినా పవన్ కళ్యాణ్ ముందుకు వస్తారు. ఆయన అడిగారు కాబట్టి ఖచ్చితంగా తాను ముందుకొచ్చి ఏం చేయబోతున్నారో కూడా చెప్తారు. అన్వేష్ మీరు ప్రశాంతంగా ఉండండి, ఖచ్చితంగా ఏమాత్రం గాబరా పడకండి, కంగారు పడకండి, పవన్ కళ్యాణ్ ఈ అంశాన్ని అడ్రస్ చేస్తారు అని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మీకు కూడా అదే కన్వే చేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. సరే, ఇదంతా వన్ వే కమ్యూనికేషనే కదా, మీరు మాట్లాడతారు కానీ మళ్ళీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే చాలామంది లక్షల్లో ఉన్న అన్వేష్ అభిమానులకు సాధ్యం కాకపోవచ్చు.